హాయ్! హలో అందరికీ. టుడే వచ్చేసి మనం స్టార్ట్ చేయబోతున్నాం హిస్టరీ ఒక ఇండియన్ హిస్టరీ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆహ్, ఈరోజొచ్చేసి మన ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీ తీసుకుంటే అందులో మనకు దాన్ని 3 పార్ట్స్‌గా చేశారనమాట. సో, 3 పార్ట్స్‌గా చేశారు. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏన్షియన్ హిస్టరీ. ఫస్ట్ ఇస్ ద ఏన్షియన్ హిస్టరీ. ఆ తర్వాత మనకు మిడియవల్ హిస్టరీ వస్తది. ఆ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఉంటది. ఓకేనా? ఫస్ట్ మనం ఇందులో ఏ టాపిక్ చెప్తామంటే ఏన్షియన్ హిస్టరీ. మనకి ఏన్షియన్ హిస్టరీకొచ్చేసరికి తర్వాత దాని కింద మరి మనకు టాపిక్స్ ఉంటాయి. ఏవి అంటే అవి స్టోన్ ఏజ్. ఓకేనా? నెంబర్ 1 స్టోన్ ఏజ్. ఫస్ట్ స్టోన్ ఏజ్ ఉంటది. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటది. వేదిక్ ఏజ్ ఉంటది. మహాజనపదాస్ ఉంటది. బుద్ధిజం అండ్ జైనిజం ఉంటది. మౌర్యన్ ఎంపైర్ ఉంటది. గుప్తా ఎంపైర్ అండ్ లాస్ట్ పోస్ట్ గుప్తా ఆల్సో. ఓకే. ఇవి ఉంటాయి. ఫస్ట్ ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే స్టోన్ ఏజ్. ఓకేనా? స్టోన్ ఏజ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఈ టాపిక్స్ వచ్చేసి మనకు మెయిన్ ఏ ఎలా యూజ్ అవుతది అంటే మీకు ఆర్ఆర్‌బీ కానీ, ఎస్ఎస్‌సీలో కానీ యూజ్ అవుతది. సో, ఎంటర్ అవుదాం. నెక్స్ట్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్‌లో మళ్ళీ మనకు టైప్స్ ఉంటాయన్నమాట. పీరియడ్స్ ఉంటాయి. సారీ. స్టోన్ ఏజ్‌లో పీరియడ్స్ ఉంటాయి. ఏంటివి అవి అంటే పాలియోలిథిక్ పీరియడ్ ఫస్ట్ వన్ అండ్ మెసోలిథిక్ పీరియడ్, లాస్ట్ వచ్చేసి నియోలిథిక్ పీరియడ్ అండ్ నెక్స్ట్ చాల్కోలిథిక్ పీరియడ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ ఐరన్ ఏజ్ ఉంటుంది. సో ఐరన్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే పాలియోలిథిక్ పీరియడ్ తీసుకుంటాం. ఓకేనా? పాలియోలిథిక్ పీరియడ్ తీసుకుంటాం. ఓకే. మనకు ఏన్షియన్ హిస్టరీలో స్టోన్ ఏజ్ తీసుకుంటున్నాం టాపిక్. స్టోన్ ఏజ్‌లో పాలియోలిథిక్ పీరియడ్ ఉంటది. ఓకేనా? ఆ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ పాలియోలిథిక్ పీరియడ్. ఓకే. సారీ. పాలియోలిథిక్ పీరియడ్. దీన్నే మనం స్టోన్ ఏజ్, ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా అంటాం. ఓకేనా? ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా అంటాం. సి ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటాం. దీని పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత అంటే 2 మిలియన్ బీసీ టు 10,000 బీసీ వరకు ఉంటది. ఈ పాలియోలిథిక్ పీరియడ్. సో, ఈ పాలియోలిథిక్ పీరియడ్‌లో నెక్స్ట్ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఏంటివి అంటే ఫస్ట్ లోయర్ పాలియోలిథిక్ పీరియడ్ ఏజ్ ఉంటది. నెక్స్ట్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ ఉంటది. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ ఉంటది. ఈరోజు మనం ఆ 3 టాపిక్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లోయర్ పాలియోలిథిక్ ఏజ్. దీని పీరియడ్ వచ్చేసి 2 మిలియన్ బీసీ టు 1,00,000 బీసీ వరకు ఉంటది. ఓకేనా? ఈ పీరియడ్‌నే పా లోయర్ పాలియోలిథిక్ ఏజ్ అనేసి అంటారు. ఇందులో ఇప్పుడు ఏన్షియంట్ పీపుల్స్ ఏం చేసేవాళ్ళు అంటే టూల్స్ యూజ్ చేసేటివాళ్ళు. ఓకేనా? ఆ టూల్స్ ఏవి అంటే మెయిన్ యాక్సెస్ అనమాట. అంటే గొడ్డలి అలా చాపర్స్, క్లేవర్స్ అలానే లైమ్ స్టోన్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. లైమ్ స్టోన్స్ అంటే ఏం లేదు, సున్నం రాళ్ళనమాట. అవి యూజ్ చేసేటివాళ్ళు. అలానే మెయిన్ ఏంటంటే సైట్స్ అప్పట్లో కనుక్కున్నారు. అంటే ఎలా అంటే ఈ సైట్ ఆ సైట్‌లో మనకు ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన ఆనవాళ్ళనేటివి దొరికేవనమాట. సో, ఆ ప్లేస్‌ని మనం సైట్స్ అనేసి అంటాం. పాలియోలిథిక్ సైట్స్ ఉంటాయి కొన్ని. అవి ఏవి అంటే ఇక్కడ నేను మెయిన్ పాయింట్స్ మీకు హెల్ప్ అయ్యేటివి నేను మెన్షన్ చేశాను. ఓకే. సైట్స్ వచ్చేసి ఇక్కడ బోరి మహారాష్ట్ర అనమాట. బోరి అనే సైట్ మహారాష్ట్రలో ఉంది. మీకు నేను ప్లేసెస్ కూడా చెప్తున్నాను ఎక్కడున్నాయనేది. నెక్స్ట్ సోన్ వ్యాలీ సైట్ అనమాట. అదెక్కడ ఉందంటే ప్రెజెంట్ మనకు పాకిస్తాన్‌లో ఉందనమాట అది. ఓకేనా? నెక్స్ట్ ఆహ్, థార్ డెజర్ట్. మనకు తెలుసు ఎక్కడ ఉందో. ఓకేనా? థార్ డెజర్ట్. నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్, గుజరాత్ అండ్ డెక్కన్ ప్లేట్యూ. ఈ ప్లేసెస్‌లో మనకు ఈ లోయర్ పాలియోలిథిక్ ఏజ్ యొక్క ఆనవాళ్ళనేటివి మనకు దొరికాయనమాట. నెక్స్ట్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ అనమాట భీంబేట్కా. ఓకేనా?
ఈ భీంబేట్కా అంటే ఈ దేనికి ఫేమస్ అంటే బాగా పెయింటింగ్స్ అలా ఫేమస్ అనమాట ఇది భీంబేట్కా అనేది. ఈ దీన్ని 2003లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకున్నారనమాట ఈ సైట్ని, భీంబేట్కా సైట్ని. ఓకేనా. ఈ భీంబేట్కా సైట్ ఎక్కడ ఉంది అంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్లో ఉంది. డిస్టిక్ ఏదంటే రైజన్. సో రైజన్ డిస్టిక్ అనే ప్రాంతం అండ్ మధ్యప్రదేశ్ అనే స్టేట్లో ఉందన్నమాట. ఇది ఎప్పుడు డిస్కవర్ చేశారు భీంబేట్కా? ఆ సైట్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే 1957లో డిస్కవర్ చేశారు. 1957 టు 58 డిస్కవర్ చేశారు. అండ్ ఎప్పుడు మనకు యునెస్కో హెరిటేజ్లోకి తీసుకున్నారు అంటే 2003లో తీసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. భీంబేట్కా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఎర్లియస్ట్ ట్రేసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకేనా. ఇది లోయర్ పాలియోలిథిక్ ఏజ్. ఎక్కువ మెయిన్ పాయింట్స్ నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం లోయర్ పాలియోలిథిక్ ఏజ్ ఉంది కదా, అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? 1,00,000 BCకి ఎండ్ అవుతుంది. సో ఆ ఎండ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ 40,000 BC వరకు మనకు మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అనేది ఉంటుంది. అంటే 1,00,000 BC టు 40,000 BC వరకు మనకు పాలియోలిథిక్ ఏజ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా ఎక్కువ చేంజెస్ ఏం లేవు. మెయిన్గా వాళ్ళు బ్లేడ్స్ అలా స్క్రాపర్స్ అంటే మాంసాన్ని కట్ చేసుకోవడానికి అలా యూస్ చేశారనమాట. కొంచెం డెవలప్ అయింటారు ఇక్కడ వాళ్ళు అప్పటికంటే. స్క్రాపర్స్ ఎలా ఉండేవి అంటే స్మాల్గా, లైట్ వెయిట్, తర్వాత థిన్గా ఉండేటివి అనమాట. అంటే వాళ్ళ ఆహారానికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా వాళ్ళు అలా డిజైన్ చేసుకొని ఉంటారనమాట. ఓకేనా. ఇందులో కూడా మనకు సైట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే బేసన్ వ్యాలీ అనేది మనకు యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఉంది. అలానే లూనీ వ్యాలీ అనేది మనకు రాజస్థాన్ ఉంది. మీకు ఇంకొకటి గుర్తు రావాలి, లూనీ రివర్. ఓకేనా, ఎక్కడ ఉంటుంది? థార్ డెజర్ట్లో ఉంటుంది. సో అలా లూనీ వ్యాలీ ఎక్కడ? రాజస్థాన్. అండ్ నెక్స్ట్ సోన్ అండ్ నర్మదా రివర్స్, భీంబేట్కా. సో ఇవి వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ సైట్స్ అనమాట. దేనికి అంటే మిడిల్ పాలియోలిథిక్ ఏజ్కి ఈ సైట్స్ ఇంపార్టెంట్. మనం ఎలా అంటే సైట్స్ ప్లస్ వాటి లొకేషన్ కూడా మనము నేర్చుకొని పెట్టుకుని ఉండాలి. ఎగ్జామ్స్లో ఎలా అయినా అడగచ్చు. నెక్స్ట్ వెళ్తే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. ఓకేనా, ఇక్కడ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ ఎండ్ అవుతుందో అప్పటి నుంచే మనకు అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది మిడిల్ పాలియోలిథిక్ ఏజ్? 40,000 BC. చూడండి, 40,000 BCకి ఎండ్ అయిపోతుంది మనకి. మరి ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అంటే 40,000 BC నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 10,000 BC. సో 10,000 BCకి టోటల్ పాలియోలిథిక్ ఏజ్ అనేది మనకు ఎండ్ అయిపోతుంది. మనకు అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో కొంచెం చేంజెస్ వస్తాయి. ఏంటి అంటే ఏన్షియంట్ హ్యూమన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు అనమాట. అంటే ఒక వైజ్ మ్యాన్లా ఉన్నారనమాట వాళ్ళు. సో అది ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసాపియన్స్. నెక్స్ట్ వాళ్ళు టూల్స్ యూజ్ చేసేటి వాళ్ళు. ఎలాంటి టూల్స్ అంటే మనం ఏవైతే లోయర్ పాలియోలిథిక్ ఏజ్ తర్వాత మిడిల్ పాలియోలిథిక్ ఏజ్లో చూసామో అవి కాకుండా, అంటే ఇంక్లూడింగ్ అవి కూడా కలిపి దానికి ఇంకా కొంచెం అప్డేట్ ఇచ్చారనమాట. అంటే బోన్స్తో టూల్స్ చేయడం, తర్వాత నీడిల్స్ అండ్ బ్లేడ్స్, ఫిషింగ్ చేయడానికి ఎలాంటి టూల్స్ కావాలో అవి. సో అలాంటి టూల్స్ అన్నీ వీళ్ళు అప్డేట్ చేసుకున్నారు అనమాట. అంటే ఓకే చేసుకున్నారు. తర్వాత ఇంపార్టెంట్ సైట్స్ వచ్చేసి మనకు అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో బేలన్. ఓకేనా, నాట్ ఓన్లీ బేలన్, సోన్ రివర్ రీజియన్, చోటా నాగ్పూర్ ప్లేటూ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. ఓకే, మహారాష్ట్ర, ఒడిశా, ఈస్టర్న్ ఘాట్స్. మెయిన్లీ ఈస్టర్న్ ఘాట్స్లో ఎక్కడ అంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇవి మనకు ఇంపార్టెంట్ సైట్స్.
ఇన్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో. ఓకే, ఇక్కడికి మనకు పాలియోలిథిక్ ఏజ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మనం లాస్ట్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్స్లో మనకు అడిగిన ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బింబేత్కా ఏ ఫేమస్ సైట్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? నేను మీకు ఫస్ట్లో చెప్పాను. ఓకేనా? బింబేత్కా అనేది ఒక ఫేమస్ సైట్ ఇన్ పాలియోలిథిక్ పీరియడ్. అది ఎక్కడ మనకు ఉంది, ఏ స్టేట్లో మనకు ఉంది అనేసి అడిగారు అనమాట. ఎక్కడ ఉంది? రాజస్థాన్, ఆర్ బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. అని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పాను బింబేత్కా ఫేమస్ సైట్ అనేసి చెప్పాను మీకు. ఎక్కడ ఉందన్నారు చూడండి. మధ్యప్రదేశ్. మనకు మధ్యప్రదేశ్లో ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వర్ ది కేవ్స్ ఆఫ్ బింబేత్కా డిస్కవర్డ్? 1954 to 55, 1957 to 58, 1955 to 56, 1853 to 54. మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ చేసే ముందు నేను చెప్పినవి ముందు వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకేమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అవి. అప్పుడు మీకు యూజ్ అవుతుంది. నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1957 to 58. బి ఆన్సర్. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బింబేత్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. సో సేమ్ క్వశ్చన్ అనమాట, మనకు ఫస్ట్ క్వశ్చన్లో అడిగింది. కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా అడిగారు అనమాట అంతే. సో బింబేత్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? సో మధ్యప్రదేశ్ కదా. ఇక్కడ ఉంది సి ఆప్షన్. ఆప్షన్ ఇస్ సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రాక్ షెల్టర్స్ ఆఫ్ బింబేత్కా ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో ఈ బింబేత్కా అనేది దేనికి ఫేమస్? నేను చెప్పాను మీకు ఎందుకు దేనికి ఫేమస్ అనేది. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ట్రేసెస్ ఆఫ్ స్కల్ప్చర్ ఆఫ్ ది ముగల్స్. అసలు బింబేత్కా ముగల్స్ పీరియడ్లో రాదు మీన్స్ ఫేమస్ అక్కడ కాదు. ట్రేసెస్ ఆఫ్ ది ఎర్లీ ద్రవిడియన్ పీరియడ్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ట్రేసెస్ ఆఫ్ పెయింటింగ్స్ వచ్చింది డ్యూరింగ్ ది మౌర్య డైనాసిటీ. సో మౌర్య డైనాసిటీ కాదు. మనకి ఎక్కడ ఇది బింబేత్కా విన్నాము? పాలియోలిథిక్ పీరియడ్లో విన్నాము. సో ట్రేసెస్ ఆఫ్ ది ఎర్లియస్ట్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే 3 ఎలిమినేట్ చేసుకున్నా సరే మనకి ఆన్సర్ ఈస్ డి. ఓకేనా? ఆన్సర్ అనేది డి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, బింబేత్కాస్ కేవ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి డాష్ ఇయర్ ఓల్డ్. సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేసి అడుగుతున్నారు. ఇందులో 30,000 ఇయర్సా, 30,000, 50,000, 1100, 800. ఇట్లా ఏది అంటే 30,000 ఇయర్స్ ఏగో అనమాట. అది 30,000 ఇయర్స్ ఓల్డ్ అనమాట బింబేత్కాది. ఓకే, టుడేకి వచ్చేసి ఇంతేనమాట. టుమారో మనం మెసోలిథిక్ పీరియడ్ ఉంది కదా. సో మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్, ఐరన్ ఏజ్ ఇవి కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ లాస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే మీరు మెన్షన్ చేయండి, నేను అవి తప్పకుండా ట్రై చేస్తాను. కన్ఫర్మ్గా వీడియోస్ అయితే చేస్తాను. Okay, thanks and see you next videos. Bye guys.